హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియో ఏంటంటే డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ ఎవరెవరైతే R22 ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళందరికీ స్పెషల్గా R22 వాళ్ళ కోసం షూట్ చేయడం జరిగింది. అండ్ ఈ హౌ టు పాస్ తర్వాత నేను లాస్ట్ మినిట్ హెల్ప్ కావచ్చు అండ్ షార్ట్ బిట్స్ కావచ్చు అన్నీ పోస్ట్ చేస్తాను. మీరు వీడియోకి ఇస్తున్నటువంటి లైక్స్ అండ్ కమెంట్స్ని బట్టి నేను రిమైనింగ్ వీడియోస్ పోస్ట్ చేయాలా అనేది ఆలోచిస్తాను. కాబట్టి కంపల్సరీ లైక్ చేయండి, షేర్ అండ్ కంపల్సరీ కామెంట్ చేయండి. మీకు షార్ట్ బిట్స్ కావాలా అండ్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఆల్రెడీ ప్రతి యూనిట్ నుంచి సాల్వ్ చేయడం జరుగుతుంది, బట్ మెంబర్స్కి మాత్రమే కనిపిస్తాయి అవి. బట్ ఈ యూనిట్లో ప్రీవియస్ క్వశ్చన్స్ R18 వాళ్ళకు మీకు సేమే ఉందండి, బట్ వాళ్ళకు వచ్చేసి క్వాంటిఫైయర్స్ ఎక్స్ట్రా ప్రిడికేట్ క్వాంటిఫైయర్స్ ఉన్నాయి, నెస్టెడ్ క్వాంటిఫైయర్స్ మీకు లేవండి. బట్ మీరేం చేస్తారనంటే వాళ్ళకి ఇచ్చినటువంటి ఇక్కడి వరకు ఉన్న సిలబస్లో వాళ్ళ క్వశ్చన్ పేపర్లో ఏమేమైతే వచ్చాయో అవి నేను తీసుకుని సాల్వ్ చేస్తాను. ఎవ్రీడే మన ఛానల్ని చూస్తూ ఉండండి. ఎప్పటికప్పుడు నేను అప్డేట్స్ మిస్ అవ్వద్దు, ఎందుకంటే ఏ నిమిషం ఏ వీడియో అయినా పోస్ట్ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యూనిట్ చదవడానికి ముందు మీరు డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ కనుక ఫస్ట్ స్టార్ట్ చేయాలనుకున్న యూనిట్స్ ఏంటో నాకు కమెంట్ చేయండి. ఏం చదవాలో నేను వీడియో లాస్ట్లో చెప్తాను. ఇప్పుడు చూడండి అమ్మా, ఈ క్వశ్చన్ వచ్చేసి మనకి క్వశ్చన్ నెంబర్ 2-3లో వస్తుంది, ఏబి రావచ్చు అండ్ 3లో కూడా ఏబి అనేది వస్తుంది, రైట్? ఇక్కడ దీన్ని ఎలా చదవాలి మేడం అని అంటే ఫస్ట్ నేను ఇంట్లో డామ్ షూర్ క్వశ్చన్ ఏంటో చెప్తాను అండ్ ఎక్స్పెక్టెడ్ కూడా చెప్తాను. ఓకే, మిస్ అవ్వకండి. ఆల్ హౌ టు పాస్ అండ్ ప్లేలిస్ట్ ఎవ్రీథింగ్ కింద డిస్క్రిప్షన్లో మోర్ అని క్లిక్ చేస్తే మీకు అన్ని కనిపిస్తే అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. ఫస్ట్ ఇందులో మనకు ఉన్నటువంటి ఫస్ట్ వన్ కనెక్టివ్స్. ఓకే, కనెక్టివ్స్ అంటే ఏంటి? మనకి కనెక్టివ్స్ అంటే కంజంక్షన్, డిస్జంక్షన్, కండిషనల్ అండ్ బై కండిషనల్. వీటి గురించి ఎలా అడగొచ్చు అంటే షార్ట్ కావచ్చు, లాంగ్ కావచ్చు. డిఫైన్ కంజంక్షన్ అండ్ గివ్ అన్ ఎగ్జాంపుల్, డిఫైన్ డిస్జంక్షన్, గివ్ అన్ ఎగ్జాంపుల్ అని అడుగుతారు. లేదా ఒక కంజంక్షన్కి ట్రూత్ టేబుల్ ఆర్ డిస్జంక్షన్కి ట్రూత్ టేబుల్, ఈ కనెక్టివ్స్ ఆర్ నెగేషన్కి ట్రూత్ టేబుల్. ఇక్కడి వరకు వీటి గురించి మనకి ట్రూత్ టేబుల్ అయినా అడగొచ్చు. అంటే ఇక్కడ నుంచి ఈ ఏదైతే పార్ట్ ఇచ్చానో కంజంక్షన్, డిస్జంక్షన్, కండిషనల్, బై కండిషనల్, నెగేషన్, ఇంకా లాజికల్ ఇంప్లికేషన్స్ అంటే వేటిని అంటాము? టాటాలజీ, కాంట్రడిక్షన్ అండ్ కాంటింజెన్సీ. ఏదైనా ఒకటి ఇచ్చేసి రైట్ ద టాటాలజీ, కాంట్రడిక్షన్, కాంటింజెన్సీ అంటారు. దీని మీద నేను షార్ట్స్ కూడా పోస్ట్ చేశాను, చెక్ చేసుకోండి. ఓకే, వీటన్నిటిలో నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఓకే, అండ్ అనదర్ వన్ డామ్ షూర్ క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే దట్ ఈస్ లాజికల్ ఈక్వివలెన్స్. ఇది ఒకటి రావచ్చు, దీని మీద 2 క్వశ్చన్స్ కూడా రావచ్చు, చెప్పలేం. ఒకటైతే పక్కా వస్తుంది. అది ఎలా అంటే లాజికల్ ఈక్వివలెన్స్ ఎలా ఇస్తారు అని అంటే చూడండి, P అండ్ Q, నెగేషన్ Q అండ్ నెగేషన్ P సంథింగ్ అండ్ అనేసి సమ్ నెగేషన్ P ఇంప్లాయిస్ Q అని ఒకటి ఇచ్చారు. అండ్ అంటే ఇక్కడ ఏంటంటే వీటి మధ్యలో లాజికల్ ఈక్వివలెన్స్ రిలేషన్ ఉంది. అంటే వీటికి మనం ఇలా ఇచ్చినప్పుడు మనకి దీని టేబుల్ ఇవన్నీ వేసేసి ఏం మెన్షన్ చెయ్యలేదు అన్నప్పుడు మీరు డైరెక్ట్ షో దట్ అన్నప్పుడు మీరు డైరెక్ట్ విత్ ట్రూత్ టేబుల్ నుంచి కూడా వేయొచ్చు. కానీ అక్కడ మెన్షన్ చేశారనుకోండి వితౌట్ ట్రూత్ టేబుల్ అడుగుతారు. అడిగినప్పుడు మనం లా ఆఫ్ లాజిక్ అనేది యూజ్ చేస్తాము. ఓకేనా? అంటే విత్ ట్రూత్ టేబుల్ కానీ వితౌట్ ట్రూత్ టేబుల్ కానీ షార్ట్ లాజికల్ ఈక్వివలెన్స్ మీద క్వశ్చన్స్ వస్తాయి. ఇవి నేను చేశాను. అండ్ ఈ ప్లేలిస్ట్లో ఒకవేళ DM R22 చూస్తేనేమో స్టార్టింగ్ నుంచి ఒక 15 వీడియోస్ తర్వాత ఒక బ్లాక్ కలర్ ఇంట్రోస్తో ఇవి లేటెస్ట్గా కూడా పోస్ట్ చేశాను. ప్రీవియస్ 3 years బ్యాక్ కాకుండా లా ఆఫ్ లాజిక్, ఆ వీడియోస్ అన్నీ చూసుకోండి. లా ఆఫ్ లాజిక్ యూస్ చేసి ఎలా చేయాలి, లాజికల్ ఈక్వివలెన్స్ అని చేశాను. అండ్ విత్ ట్రూత్ టేబుల్, అసలు ట్రూత్ టేబుల్స్ ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి చాలా ఈజీ వేలో అండ్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్తో చెప్పాను. అది చేసుకుంటే షార్ట్ మీరు ఒక బిట్ అనేది లాజికల్ ఈక్వివలెన్స్ మీద చేసేస్తారు. ఓకే, దెన్ అనదర్ వన్ ఏంటిది అని అంటే ఇది కంపల్సరీ మనకి ప్రిడికేట్ లాజిక్. అంటే దీన్నే రూల్స్ ఆఫ్ ఇన్ఫరెన్సెస్ మీద క్వశ్చన్ కావచ్చు,
ప్రిడికేట్ లాజిక్ కావచ్చు, ఈ ఇన్ఫరెన్సెస్, ఈ మూడింటి మీద నుంచి ఒక్క క్వశ్చన్ అయితే షూర్ షార్ట్ వస్తుందండి. బాగా ప్రాక్టీస్ చేయండి. వీలైతే వీటి మీద ప్రీవియస్ మోడల్స్ నేను మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంకొక క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుందంటే నార్మల్ ఫార్మ్స్ మీరు పర్ఫెక్ట్గా ఉండాలి. నార్మల్ ఫార్మ్స్ అంటే ఏంటిది, అండ్ పీడిఎన్ఎఫ్ అంటే ఏంటిది, పీసీఎన్ఎఫ్ అంటే ఏంటిది, వాటి మీద ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి. పీడిఎన్ఎఫ్ అని అంటే ప్రిన్సిపల్ డిస్జంక్టివ్ నార్మల్ ఫామ్, ప్రిన్సిపల్ కంజంక్టివ్ నార్మల్ ఫామ్. ఓకే, ఇక్కడ సిఎన్ఎఫ్ ఉంది, కంజంక్టివ్ నార్మల్ ఫామ్, డిస్జంక్టివ్, వాటికి ప్రిన్సిపల్ యాడ్ చేస్తాం, ప్రిన్సిపల్ డిస్జంక్టివ్ నార్మల్ ఫామ్. వీటి మీద ఒక క్వశ్చన్ వస్తుంది. ఓకే, ఇది జనరల్ గా అజంప్షన్. లేదు అని అంటే ఇంకా పేపర్ గనక ఈజీ వస్తే గనక మీకు షూర్ షార్ట్ ఇక్కడ ఒక లాజికల్ ఈక్వివలెన్స్ రావచ్చు నెంబర్ ఏలో విత్ ఆర్ వితౌట్ ట్రూత్ టేబుల్, ఇది ఈజీ మెథడ్. ఇంకొకటి ఇక్కడ లా ఆఫ్ లాజిక్ యూజ్ చేసి ఈక్వివలెన్స్ మీద ఒకటి రావచ్చు. అండ్ ఇది ఏంటిది, రూల్స్ ఆఫ్ ఇన్ఫరెన్సెస్ మీద డైరెక్ట్, అంటే ఇది టీసీఎన్ఎఫ్. ఈ విధంగా అంటే లాజికల్ ఈక్వివలెన్స్ 2 సార్లు రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఏమీ రాని వాళ్ళు అట్లీస్ట్ విత్ ట్రూత్ టేబుల్, వితౌట్ ట్రూత్ టేబుల్ లాజికల్ ఈక్వివలెన్స్ ఎలా చేయాలో నేర్చుకుని వెళ్ళండి. అప్పుడే మీకు ఈజీగా ఉంటుంది. అండ్ వీటితో పాటు ప్రతి ఒక్కరు మినిమం ఏంటి డెఫినేషన్స్, వాట్ ఈస్ కంజంక్షన్, వాట్ ఈస్ డిస్జంక్షన్, వాట్ ఈస్ కండిషనల్, వాట్ ఈస్ బై కండిషనల్, define the tautology, define the contradiction, define the contingency are వీటి మీద ఎగ్జాంపుల్. what is the implication and what is the by implication అంటాం దీన్నే, అండ్ నెగేషన్. ఓకే, ప్రతి ఒక్కటి క్వాంటిఫైయర్ అంటే ఏంటిది, ఇన్ఫరెన్స్ అంటే ఏంటిది, అండ్ లాజిక్ అంటే ఏంటో మీరు చూసుకుంటే ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా సాల్వ్ చేస్తారు. మరి ఏ ప్రాసెస్లో మేము ప్రిపేర్ అవ్వాలి అన్న వాళ్ళు, మీకు ఇది ఈజీ అనిపించిన వాళ్ళు 1 స్టార్ట్ చేయండి, లేదు అని అంటే 5 స్టార్ట్ చేయండి. ఓకే, ఫుల్కి ఫుల్ వస్తాయి. అండ్ ఇక్కడ 1 చదివిన వాళ్ళు ఇక్కడ 5 చదవండి. అండ్ ఇక్కడ 5 చదివిన వాళ్ళు నెక్స్ట్ వచ్చేసి ఏం చేయండి, మీరు 2కి వెళ్ళండి, 3కి వెళ్ళండి, తర్వాత 1కి వెళ్ళండి, తర్వాత 4. ఓకే, ఇక్కడ 1, 5, 3, 2 అండ్ 4 ఈ ఆర్డర్ కానీ ప్రిపేర్ అయితే మీకు ఫుల్కి ఫుల్ మార్క్స్ వస్తాయి బేట. ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఇంకేదైనా టాపిక్స్ కావాలన్నా కంపల్సరీ కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, వీడియోని మాత్రం షేర్ చేయండి. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.